వికారాబాద్ జిల్లాలో నీట్ పరీక్ష గురించి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన జిల్లా నాయకుడు అధ్యక్షుడు నారాసింగ్ గారి భార్య పిల్లలు ఎవరు లేరు, అందరికీ తెలుసు. ఎందుకొరకంటే ఈ దేశాన్ని రక్షణ కొరకు నేను భార్యను ఉంచుకోను, మా పిల్లలను కానీ అనే ఉద్దేశంతో ఆయన ముఖ్య ఉద్దేశం. మరి సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అకౌంట్లలో జీరో అకౌంట్ ఉంటే 15 లక్షలు వేస్తా అన్నాడు. మరి పిల్లలు రాసుకొని లక్షల రూపాయలు తల్లిదండ్రులు పొట్టకు బట్ట కట్టుకొని మా పిల్లల భవిష్యత్తు టీచర్ ఉండాలనే ఉద్దేశంతో చదివిస్తే రేపు మాకు చేదోడు వాదోడుగా ఉంటారని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులైనా సరే చేసి వాళ్ళు చదివిస్తూ ఉన్నారు. ఒకసారి ప్రిపేర్ అయితే అది మైండ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ రావాలంటే చాలా కష్టం. వాళ్ళు ప్రిపేర్ అయ్యి అంతా నీట్ పరీక్ష రాస్తుంటే పేపర్ లీక్ కావడము, ఈ చౌకీదార్ పని ఏం చేస్తున్నారు, ఈయన గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, ఈయన మంత్రులు ఏం చేస్తున్నారు, అంతే. ఇక రేపు ఇలా చూస్తుంటే ఎంతోమంది చౌకీదారులు ఉన్నారు, ఎక్కడెక్కడో వచ్చి అంత పర్యాటకులను కూడా చంపేస్తే ఇప్పటిదాకా దాని ఏమీ లేదు. ఇక ముంగల ఇది కాకుండా చూడాలి, ఇది దేని కొరకు జరిగింది, ఇది మరి ఎట్లా జరిగిందని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరి ఇంకోసారి రిపీట్ కాకుండా చూడాలి. అది చూసినంత వరకు మా రాహుల్ గాంధీ ఏదైతే అడుగుతున్నాడో దానికి మేమందరం కూడా ఎంబడి ఉంటామని కోరుకుంటూ సెలవు. మనందరికీ తెలుసు, బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుంచి 40 నుంచి 60 సార్లు అన్ని విధాలమైన పేపర్ లీకులు జరగడం జరిగింది. ఎస్ఎస్సి, యూపీఎస్సి, నీట్ ఇలాగా 2014 ఎలక్షన్ జరిగినాక 2015లో ఒకసారి, 2016లో ఒకసారి, 2024లో ఒకసారి కంటిన్యూస్గా ఈ నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా కూడా 2 నెలల క్రితం ఏదైతే జరిగిన నీట్ పరీక్ష లీక్ అవ్వడంతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనిపై రాహుల్ గాంధీ గారు స్పందించి రాజస్థాన్ కోటాలో ఒక ఛాత్రోంకా గూన్ అంటే విద్యార్థుల యొక్క స్వరం అని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా ఎవరైతే విద్యార్థులు యూపీఎస్సి, ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో పెద్ద ఎత్తున 1,00,000 మంది విద్యార్థులతోని ఓ మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్లో ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలియజేసిండ్రో అదే విషయాన్ని దేశంలో ఉన్న ప్రతి ప్రజలకు, ప్రతి పౌరునికి, ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసి ఉండాలి. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏవి జరగకుండా ఉండాలి, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టమని మాకు ఏఐసిసి నుంచి ఆదేశాలు వచ్చినాయి. అందులో భాగంగానే ఆ రోజు రాహుల్ గాంధీ గారు విద్యార్థులు అనేది దేశ భవిష్యత్తుని కాపాడేవారు, వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్, వాళ్ళు లేకుంటే దేశం అనేది ముందరికి జరగది. మనందరికీ తెలుసు, ఎగ్జాంపుల్ ఒక 3,000 మంది విద్యార్థులు ఉంటే 3,000 మంది విద్యార్థులు ఉంటే 3,000 మంది నుంచి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాడు, 30 మంది ఐఐటిఎన్లు అవుతున్నారు, 180 మంది డాక్టర్లు అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎంట్రన్స్ పరీక్షల ద్వారా రద్దు అయిపోతున్నారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక్కొక్క విద్యార్థి నీట్ పరీక్ష ప్రిపరేషన్ కావడానికే 5 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క నీట్ పరీక్షకు ప్రిపేర్ అయి మొన్న ఎగ్జామ్ రాయడం జరిగింది. అంటే ఇంచుమించు 1,32,000 కోట్ల రూపాయల ఖర్చు విద్యార్థులు పెట్టిండ్రు. మన దేశ విద్యా బడ్జెట్ వచ్చేసి 1,04,000 కోట్లు ఉంటే దేశ విద్యా బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు ఈ విద్యార్థులు కేవలం నీట్ ఎగ్జామ్ కోసం పెట్టిండ్రు. కావున ఇంకొక విషయం ఏంటి అంటే ఎగ్జాంపుల్ మన ఈ 140 కోట్ల జనాభాలో 1000 మంది విద్యార్థులు స్కూల్ లోపలికి వెళ్తే ఇది విద్యా వ్యవస్థ అనేది మొత్తం దోపిడీ వ్యవస్థ అయింది. నీట్ వ్యవస్థ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు
ఎగ్జామ్ ఏదైనా ప్రిపేర్ కావాలంటే వాళ్ళ హాస్టల్లో పోయి ఉండడానికి హాస్టల్ ఫీజులు ఖర్చు అవుతాయి, ఫుడ్ ఖర్చు అవుతుంది, బుక్ కోచింగ్ సెంటర్ల ఫీజులు ఖర్చు అవుతాయి, ఫుడ్ మన బుక్స్ ఖర్చు అవుతాయి, అనే ఫీజులు కట్టడం ఖర్చు అవుతాయి, అనేక ఖర్చులు ఉంటాయి. వాళ్ళు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ప్రిపేర్ అయ్యి నీట్ ఎగ్జామ్ అంటే మినిమం 2 years ఇంటర్మీడియట్, దాని తర్వాత స్పెషల్ కోచింగ్ తీసుకొని 3-4 నెలలు కష్టపడి 3-4 ఏళ్ళు కష్టపడి ఎగ్జామ్ రాసినాక కేవలము ఇలాంటి చాతగాని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసే పనులకు ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. రానున్న కాలంలో ఇలాంటి లీకులు జరగకుండా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే మేము బాధ్యత తీసుకొని ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క గ్రౌండ్ లెవెల్ తీసుకుపోతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. జాతృకి గురించి అంటే విద్యార్థుల స్వరం గురించి మన ఆదినాయకుడు మా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వారు సపోర్ట్గా ఇచ్చినటువంటి పిలుపులను ఈరోజు వికారాబాద్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన నీట్ ఎగ్జామ్ కానీ యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ కావాలంటే విద్యార్థి కావాలంటే చెప్పారు వారి వెనుక బాధ వారి తల్లిదండ్రులు తెలుస్తుంది కానీ పక్కోళ్ళు ఇలా లక్షలాది మంది ప్రిపేర్ అయ్యి ఎంత కష్టపడతారంటే రోజుకు 13 నుంచి 14 గంటలు చదువుతారు. 13 నుంచి 14 గంటలు చదువుతారు. అది ఏంటి, ఎప్పుడైతే వాళ్ళు 5వ తరగతి నుంచి వాళ్ళు చేసినటువంటి ఎడ్యుకేషన్ 10 సంవత్సరాల చదువును మళ్ళీ రిపీట్ చేసి చదువుకుంటూ మళ్ళీ ఇక్కడ ఏదైతే సోషల్ మూమెంట్లో ఏదైతే జరుగుతుందో రాజకీయంగా భౌగోళికంగా అవన్నీ చదువుకుంటూ చేస్తున్నటువంటి ఒక మా యజ్ఞంలాగా చదువుతారు. చదివినప్పుడు ఎవరో ఈ మాఫియా గ్యాంగ్ ఇప్పుడు అన్నారు కూడా మాఫియా గ్యాంగ్ తీసుకొని అది దేశ ద్రోహం కిందకి వచ్చేస్తారు. అంటే వీళ్ళు ఇంత చదువుకున్న పక్కకి ఏదో పేపర్ లీకేజ్ అని చెప్పి తీసుకొని కొన్ని కోట్ల రూపాయలతో ఎంత చోటాయి కానీ దేశం ఎంత ఎన్నికపోతే దేశ ద్రోహంగా వాళ్ళు పరిగణించి దేశానికి కూడా ద్రోహం జరుగుతుంది. అంటే ఇలాంటివి అరికట్టాలి. ఈరోజు మన ధర్మేంద్ర ప్రసాద్ గారు దీని మంత్రి గారు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు. దాన్ని వెంటనే మనకు ఆ రోజుల్లో కాంగ్రెస్ ఉన్నటువంటి మంత్రి రాఘవేంద్ర శాస్త్రి గారు చిన్న రైల్వే మంత్రి ఉంటే ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆయన రిజైన్ ఇచ్చి ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మన అధికార ఉన్న కారును కూడా తీసుకున్న సొంత ప్రైవేట్ వెహికల్ ఆయన ఇంటికి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లా ఈనాడు కూడా ఈ పిల్లల గురించి ఆలోచించడం చేయడం అంటే ఇది పెద్ద ఆలోచన విధానం అంటే మా రాహుల్ గాంధీ గారు ఇంతమంది విద్యార్థులకు ఇంత నష్టం జరుగుతుంది. ఒకసారి ఇదైతే 5-6 లక్షల కంటే ఎక్కువనే అవుతుంది. ఢిల్లీలో పోతున్నారు, కలకత్తాలో పోతున్నారు, హైదరాబాద్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వారికి విధంగా పోయి చదువుకుంటున్నారు. ఇంత నష్టం జరుగుతుంది. ఒక్కసారి కాకపోతే 2 సార్లు అంటే ఒక్కొక్క విద్యార్థి ఈ చదువు కాకుండా ఖాళీ ఈ నీట్ పరీక్షలకు పోవడం 3-4 సార్లు అంటే 20 లక్షల దాకా ఖర్చు వస్తుంది. అటువంటి ఖర్చు పెట్టుకుంటే కూడా ఆడ అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని సంఘీభావం తెలిపి కోటా ఫ్యాక్టరీలో కూడా పెట్టినటువంటి దాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీ ద్వారా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని వివరించాలని చెప్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దారాసింగన్న గారికి, అదేవిధంగా పెద్దలు కిషన్ నాయక్ గారికి, అదేవిధంగా నరసింహన్న గారికి, సీనియర్ నాయకులు నరసింహన్న గారికి, అదేవిధంగా డీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసన్న గారికి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అనంతరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా గోపాలన్న గారికి, మరి ఏదైతే ఛాత్రోంకి గుంజ్ అనే కార్యక్రమాన్ని మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకున్నారో మరి చాలా అది విద్యార్థుల ఆవేదనను మరి ఎవరైతే నీట్ పరీక్ష రద్దయిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు అది వాటిని మేము ఆత్మహత్యగా భావిస్తలేము, ఇది కేంద్ర ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం మేము. మరి దీనికి చింతిస్తూ మరి కనీసం మరి ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి మరి దేవేంద్ర ప్రధాన్ గారు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పటివరకు రాజీనామా చేయాల్సి ఉండే, మరి ఎప్పుడు లేటువంటి విధంగా మరి నిన్న మన మీడియాలో కూడా బాగా చూసినాం. మరి అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రికార్డు ప్రధానమంత్రి మోడీ గారే ఉన్నారని చెప్పేసి బాగా వాళ్ళు ప్రాచుర్యంలోకి తెచ్చిందని. మరి ఇంకో రికార్డు కూడా ఉంది, అది అత్యధికంగా మీ గవర్నమెంట్లోనే పేపర్ లీకేజ్లు అయినాయి. మరి దాన్ని కూడా చెప్పుకుంటే మీకు కూడా బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఈ ఛాత్రోంకి గుంజ్ అనే కార్యక్రమాన్ని మరి గ్రౌండ్ లెవెల్లో మరి ముఖ్యంగా విద్యార్థులకు మరి ఇది చేరవేసే విధంగా మరి జిల్లా అధ్యక్షుడు శ్రీ దారాసింగన్న గారి ఆధ్వర్యంలో మా కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. గారి నాయకత్వంలో వారి యొక్క ఆదేశాలతో ఉన్న నీట్ పరీక్షలు ఏవైతే లీకేజ్ అయినాయో దాని మీద కేంద్ర ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లో కోటాలో ఛాత్రోంకి గుంజ్ అనే
పేరుతో బహిరంగ సభ పెద్ద ర్యాలీ విద్యార్థులతో చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, గతంలో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దొందే. ఆ రోజు ఇక్కడ ఏవైతే గ్రూప్ 1 పరీక్షలు జరిగినాయో అవన్నీ లీకేజీలు. మరి ఈనాడు కేంద్రంలో ఉన్న ఏ పరీక్ష అయినా, నీట్ అయినా, యూపీఎస్సీ అయినా, రైల్వే అయినా, ఏదైనా కానీ ఏ పరీక్షలు కూడా నీట్ మొత్తం లీకేజీల పర్వం జరుగుతుంది. ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క అసమర్థత. ప్రధాని ఏదైతే ఉందో ఏదో నేను గొప్పలు చెప్పుకొని నేను మొన్ననే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ఇటువంటి ఈ పిల్లల యొక్క భవిష్యత్తుతోటి ఆటలాడడం వారికి ఎంతవరకు సమంజసం? వారు తక్షణమే ఏవైతే విద్యామంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో వారిని ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే రిజైన్ చేయించి మరి ఈ విద్యా వ్యవస్థలో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ తప్పులు అనే దాని మీద మాట్లాడి ప్రేక్షణ చేయాలి. మరి ఈరోజు ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులే ఈ కోచింగ్ సెంటర్లకు కానీ ఎక్కడెక్కడైతే వాస్తవం ఉందో ఉద్యోగాల కోసం పాటుపడి 1000 మంది ఉద్యోగాలు తీసుకుంటే దాంట్లో పోటీ పరీక్షలో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కావడం లేదు. మరి మిగతా ఇంతమంది కష్టపడి వారి యొక్క తల్లిదండ్రులు కూలీ నాలి చేసి లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, భూములు, ఇళ్ళు అమ్మి ఈ ప్రిపేర్ అయితే ఏసారి అయితే వాళ్ళ ఎగ్జామ్స్కు అటెంప్ట్ అవుదామని చెప్పి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించుకుంటారు వాళ్ళు. కానీ అటువంటి సాధించుకున్న కానీ తర్వాత లీకేజ్ అయిన తర్వాత మరి పోస్ట్ పోన్ కావడం, మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ పెట్టడం, అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాల్లో మొన్ననే మా రాహుల్ గాంధీ గారు ఒకరు చెప్పారు, ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాస్తే నేను ఎంత ప్రిపేర్ అవుతానో లేదో అని ఒక అమ్మాయి ఆత్మహత్య చేయడం జరిగింది. ఒకటే అమ్మాయి కాదు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే మా అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు కోటాలో ఏదైతే కార్యక్రమం చేపట్టి ఈ పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాలి, ఈ బీజేపీ ప్రభుత్వం బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ప్రతి పట్టణాలు, ప్రతి గ్రామాలు, ప్రతి ఎక్కడొక్కడ యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూఐ కానీ, మరి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని తీసుకొని మరి ప్రతి యువకునికి ఎడ్యుకేట్ చేయాలి. మరి ఈ ప్రభుత్వం చేస్తున్న పనేది ఈ ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు ఇంత కష్టపడి చదువుకున్న పిల్లల వారి యొక్క భవిష్యత్తుతోటి ఆటలు ఆడుకుంటున్నారు కాబట్టి వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు చేపట్టే కార్యక్రమాన్ని తప్పకుండా మేమందరం ప్రతి కాలేజ్కు, ప్రతి స్టూడెంట్స్ ఎక్కడెక్కడైతున్నారో వాళ్ళకందరికీ ఎడ్యుకేట్ చేసి కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పుకుంటే అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు.